నమస్తే అండి. నా పేరు బాణావతి సుజాత అండి. మామిడిపల్లి విలేజ్ నుండి వచ్చాను. నాది బాలాపూర్ మండల్ వస్తుంది. బిఫోర్ మ్యారేజ్ అయినా ఆఫ్టర్ మ్యారేజ్ అయినా బాలాపూర్ మండలే వస్తుంది. గత నోటిఫికేషన్ డిసెంబర్లో వేశారు. స్టాఫ్ నర్సు రిక్రూట్మెంట్ వేశారు. అయితే ఆగస్టులో ఎగ్జామ్ రాశాను. నేను 2వ తారీఖు రాశాను. 5వ తారీఖు రిజల్ట్ వచ్చేసింది. 80 మార్కుల ప్రశ్న. అది 54 మార్కులు వచ్చాయి. ఎస్టీ క్యాండిడేట్ నేను. రంగారెడ్డి జోన్ 6 నాది. వచ్చిన తర్వాత 18వ తారీఖు మొన్న 15 డేస్కి బ్యాక్ మళ్ళీ ఒక వెబ్సైట్ ఇచ్చి మీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా కలిసిందా, మీ డీటెయిల్స్ ఏమైనా కలిసిందా అనేసి మళ్ళీ విడుదల చేశారు. నా డీటెయిల్లో చూసుకుంటే నాన్ లోకల్ అని వచ్చేసిందండి. 15 రోజుల నుండి నేను మనిషిలా లేను. అన్కాన్షియస్లో ఉండిపోయినా, మ్యూట్లో ఉండిపోయినా. నేను నాన్ లోకల్ పుట్టడం ఏంది? నేను ఇక్కడ లోకల్. నా పుట్టుక మొత్తం ఇక్కడే. నా స్టడీ అంతా ఇక్కడే. ఒక్క 7th క్లాస్ మాత్రమే. అది 2004, అంటే దాదాపు 20 సంవత్సరాలు. అప్పుడు ఆంధ్ర తెలంగాణ ఏర్పడితే నేను అక్కడికి వెళ్ళి నేను చదివేదాన్ని కాదు. 7వ తరగతి మాత్రమే. అది నా తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితుల వల్ల చదువు మాన్పించే పరిస్థితిలో ఒక స్పాన్సర్ నన్ను ఆదుకున్నారు. ఇక్కడ ఆదుకొని అమ్మ నేను 7th మాత్రం అక్కడ చదివిస్తాను, లైఫ్ లాంగ్ నీకు జాబ్ వచ్చేంత వరకు మేము చదివించుకుంటామని అన్నారు. అయితే నేను ఓన్లీ వాళ్ళకు మాట ఇచ్చిన 7th మాత్రమే చదువుతాను, మిగతా స్టడీ నేను చదువుకుంటానంటే సరే ఒప్పుకున్నారు. అప్పటికి 2004లో నేను 7th క్లాస్ పూర్తి చేయడం అయిపోయింది. అప్పటికి ఆంధ్ర తెలంగాణ ఒకటిగా లేకుండే, వేరు అంతా కలిసే ఉండే. ఒక 7th క్లాస్ ఒకటిగా నేను చదవడం వల్లనే, నా ఆర్థిక ఇబ్బందుల వల్లనే ఒక అనాథ ఆశ్రయంలో చదివాను. అది కూడా కేర్ అండ్ షేర్ చారిటబుల్ ట్రస్ట్లో నేను చదివాను. ఆ రీజన్ని పట్టుకొని 2004లో చదివిన రీజన్ని పట్టుకొని నన్ను నాన్ లోకల్గా పెట్టేశారు. ఎస్టీ క్యాండిడేట్ అయి ఉండి 58 మార్కులు వచ్చుకొని అదే ఎస్టీ క్యాండిడేట్ 40 మార్కులకి జాబ్ వెరిఫికేషన్ వాళ్ళని పిలిపించుకున్నారు. నాకు 58 మార్కులతోటి నాన్ లోకల్ అనేసి నన్ను ముద్రాయించడం జరిగింది. ఎందుకు సార్ ఇలా చేశారు? నాన్ లోకల్ ఏ ప్రకారంగా చేస్తున్నా నాకు డీటెయిల్గా చెప్పండి అని అంటే పై అధికారులు నేను తిరిగాను. 15 రోజుల నుంచి తిరిగాను. ప్లేస్ లేదు. నేను సెక్రటరీ దగ్గరికి వెళ్ళాను, MHSR బోర్డు దగ్గరికి వెళ్ళాను, మెడికల్ బోర్డు దగ్గరికి వెళ్ళాను. ఎక్స్ప్లెనేషన్ లెటర్ రాయమంటున్నారు, రాస్తున్నాను. మేము పై వారికి పంపిస్తున్నామమ్మా అని అన్నారు. అయితే వాళ్ళు అన్నది లాస్ట్ మాట ఏంటంటే జీవో 124 ప్రకారం మేము ఫాలో అవుతున్నామన్నారు. ఆ జీవో 120 ప్రకారం ఏముందని అంటే కేసీఆర్ పెట్టింది ఎక్కడైనా చదువు 1 నుంచి 6 ఎక్కడైనా చదువు, కానీ 7 మాత్రం రంగారెడ్డిలోనే చదవాలని అని. కేసీఆర్ పదవి కాలం 10 సంవత్సరాలు వచ్చింది, కానీ నేను 7th క్లాస్ చదివింది 21 సంవత్సరాలు అవుతుంది. నాకు ఆంధ్ర తెలంగాణ ఏర్పడుతుందని నాకు 2004లో తెలిసి ఉంటే నేను అక్కడికి వెళ్ళేదాన్ని కాదు. ఇప్పుడు హైలైట్ ఏం చేస్తున్నారంటే అప్పుడు 2004లో నువ్వు చదివినప్పుడు అందుకే నీకు కృష్ణా డిస్ట్రిక్ట్ వచ్చింది, అందుకే నిన్ను నాన్ లోకల్గా పరిగణించడం అయింది. ఇప్పుడు నా బాధ ఏంటంటే నేను తిరిగి అధికారులు, మంత్రులు, నిన్నగాక మొన్న నేను హెల్త్ మినిస్టర్ దామోదర్ నరసింహారావు కూడా కలిశాను. నా ఇవన్నీ చూపించాను. సార్ ఇదిగో నాన్ లోకల్ అని పడ్డా, నేను పుట్టు పూరుగా నా జాతకం బతుకు మొత్తం ఇక్కడే సార్, నాది బాలాపూర్ వస్తుంది సార్. ఎందుకు ఇలా సార్ నాన్ లోకల్ అని పెట్టాడు? ఒక్క సంవత్సరం కోసం. అది కేర్ అండ్ షేర్ చారిటబుల్ ట్రస్ట్ సార్. ఎన్నో ఆశలు పెట్టుకున్నా సార్, మీకు కాలు పట్టుకుంటా సార్ అని కాలు కూడా పట్టుకున్నాను హెల్త్ మినిస్టర్ ఒక్క మాట అన్నారు, అమ్మా అది జీవో 124 ప్రకారము కేసీఆర్ పెట్టిన చట్టం నేను తీయలేని అని అన్నాడు. ఇప్పుడు ఈయన తీస్తే నువ్వు ఎందుకు తీసినావని అడుగుతాడు. ఆ కేసీఆర్ అడగడు కదా సార్. దయతలిసి నన్ను ఎవరో మీలాంటి వాళ్ళు అనాథోళ్ళు ఆదుకున్నారు సార్. ఒక్క సంవత్సరం ఎస్టీకి అనేది సార్. నాకు 2 అమ్మాయిలు సార్. నా భర్త కూడా ఉద్యోగం లేదు సార్. నా భర్త కూడా అంతా చదువుకోలేదు సార్. మీకు కావాల్సిన ఇంకా లోకల్గా నేను కన్సిడర్ చేయాలంటే అన్ని ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి సార్. నా విషయంలో మీరు న్యాయం చేయండి సార్ అంటే నేను ఏం చేయనని చేతులు ఎత్తేసారు. ఇప్పుడు నాకు ఒకటే ఒక ఆశ, అన్ని తిరిగిన ప్లేసులు అన్ని ఆశలని వదులుకున్నా. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి సార్ని దయతలిచి ఫస్ట్ రేవంత్ రెడ్డి సారు 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఫస్ట్ రిజల్ట్ తెలపడం, మన కాంగ్రెస్ రాగానే ఫస్ట్ రిజల్ట్ తెలపడము స్టాఫ్ నర్సుగా తెలిసారు. ఇందులో ఖచ్చితంగా సారు న్యాయం తెలిసారని. ఎందుకంటే నాకు ఆంధ్ర తెలంగాణ నాకు తెలియదు సార్. ఆ ఒక్క రీజన్ని పట్టుకున్నారు. నేను గిరిజన బిడ్డని సారు. నేను తెలంగాణ బిడ్డనైతే ఆంధ్ర బిడ్డనని చూపిస్తున్నారు. ఒక్కసారి ఇప్పుడు నా పరిస్థితి చూస్తే సారు, అటు నాన్ లోకలే, ఇటు నాన్ లోకలే. నా లోకం ఏది? పరలోకమా, భూలోకమా, మధ్యలోకమా, చావులోకమా? నేను నా బాధ ఎవరికి చెప్పుకోరు. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి. 15 రోజుల నుండి తిరుగుతున్నాను. నేను ఈ ప్రజా దర్బార్కి రావడం ఇప్పుడు 2వ సారి. 15 రోజుల నుంచి రిజల్ట్ వచ్చాయి. నేను ఇలా తిరగడము, ఆ సెక్రటరీ దగ్గరికి వెళ్ళడము, MHSR బోర్డుకి వెళ్ళడము, ఈ అప్లికేషన్లు పెట్టడము నా వల్ల ఇట్లేదు సార్. అయితే నేను అంత వైరల్ అయిపోయాను, న్యూస్లో అంత వైరల్ అయిపోయాను. అందరు ఏమంటున్నారంటే అమ్మ నీది వాస్తవమే, కానీ నువ్వు ఒక అడ్వకేట్ లాయర్ని పట్టుకొని నీ పని కానిచ్చు, నీకు ఎప్పటికైనా 2 సంవత్సరాలు కాదు 3 సంవత్సరాలకైనా నీ జాబ్ నీకే ఉంటుంది అంటారు. కానీ తిరుగుతా
సార్ ఈ పిల్లలు స్కూల్ ఆగం అయిపోతున్నాయి సార్. నేను ఎన్ని రోజులని తిరిగాను. నా విజ్ఞప్తి ఒకటి, నాకు ఆకాంక్ష, చివరి కోరిక, నాకు రేవంత్ రెడ్డి సారు, మంత్రులు కానీ అధికారులు కానీ దయచేసి ఆ 2004 నా దురదృష్టమేమో నాకు తెలియదు సార్. ఆంధ్ర తెలంగాణ ఏర్పడితే నేను ఎందుకు వెళ్ళేదాన్ని, అప్పట్లో నా చదివే ఆగిపోయేదేమో. ఇప్పుడు నేను BSc నర్సింగ్ వరకు చదువుకున్న నా స్పాన్సర్ కూడా MSc కూడా నన్ను చదివిస్తున్నారు. కేవలం ఆ 7వ తరగతిని హైలైట్ చేసుకుంటూ నన్ను నాలుగలుగా పరిగణించారు సార్. రేవంత్ రెడ్డి సార్ మీ తెలిసి మీ కాలు మొక్కుకుంటాను సార్. నాకు ఈ ST క్యాండిడేట్ 100కి 58 మార్కులు రావడం, ఈ 3-4 నెలల నుంచి రిజల్ట్ రేపు ఎల్లుండి అని వాయిదా వేసుకుంటున్నారు పిల్లలు. అది కొని మమ్మీ ఇది కొని అంటే 100కు 200% నాకు జాబ్ వస్తుంది. నేను ఎంత మంచిగా రాశాను, వస్తుంది జాబ్. వచ్చినప్పుడు మీకు ఏది కావాలంటే హామీ ఇచ్చాను. ఇప్పుడు నన్ను నాలుగలుగా నన్ను ముద్రించారు. చివరి మాట నేను ఏదంటున్నానంటే, నన్ను ఏ ప్రకారంగా చూసుకొని నాన్ లోకల్ గా ముద్రించారు. అసలు ఎవరికి ఉంది ఆ అర్హత? కేసీఆర్ అని అంటున్నారు. కేసీఆర్ పదవి కాలం 10 సంవత్సరాలే అయింది. నాది స్టడీ 7th 20 సంవత్సరాలు అయింది. దయచేసి ఆ నాన్ లోకల్ని తీసేసి సార్ నన్ను నా జాబ్లోకి పరిగణించండి. ఒకవేళ నాన్ లోకల్గా మళ్ళీసారి గుర్తిస్తే నేను నా భర్త ఉరి శిక్షకైనా రెడీ. నన్ను ఎందుకు అలా చేశారు? నా పుట్టు పురుక మొత్తం నా ఇన్కమ్ భర్త మొత్తం హైదరాబాద్లోనే. అలాంటిది నన్ను నాన్ లోకల్గా గుర్తించారు. ప్లీజ్ సార్ దయచేసి ఇప్పుడు నాన్ లోకల్ అయితే నేను జీవితాంతం నాన్ లోకల్ పడాలి. అయితే ఇప్పుడు అందరూ ఏమంటారంటే, మళ్ళీ ఒక నోటిఫికేషన్ పడుతుందంట స్టాఫ్ నర్సుది. మళ్ళీ నేను ఎగ్జామ్ రాస్తాను, మళ్ళీ 7వ తరగతి నాన్ లోకల్ అని పడుతుంది. నేను జీవితాంతం నాన్ లోకల్ అంటే నేను జాబ్ ఎప్పుడు సంపాదించాను? నాకు 34 సంవత్సరాలు. ST క్యాండిడేట్ అంత మార్కులు వచ్చి కూడా నా హోప్స్ లేకుండా నా విద్య లేని వాడు వింత పశువు అంటున్నారు. ఇప్పుడు నేను ఇంత చదువులమ్మ సరస్వతి అంటున్నారు. నా విద్య ఎవరు దోచుకున్నారు? ఎవరికి చెప్పుకోను? రేవంత్ రెడ్డి సారు మాట్లాడి 15 రోజుల నుంచి ఏడ్చి నా కళ్ళల్లో నీళ్ళు కూడా, నా కళ్ళల్లో బాధ ఎవరికి చెప్పుకోను. నా కళ్ళల్లో బాధ ప్రభుత్వానికి తెలుసు, ఈ ప్రజలకు తెలియకపోయినా కేసీఆర్ గారు చేసిన బాధకి నేను పడాల్సి వస్తుంది. దయచేసి ఆ 1 సంవత్సరం నాది ఏందో కానీ సార్, రేవంత్ రెడ్డి సారు, నేను ST క్యాండిడేట్ ఇన్ని మార్కులు తెచ్చుకొని నిజంగా సార్ నాకు తెలియదు ఆంధ్ర తెలంగాణ ఏర్పడతాను అంటే నేను వెళ్ళకపోయేదా సార్. ఈ విషయంలో మీరు న్యాయం చేశారని, ఆలస్యమైనా మీరు చేశారని సార్, మీ 2 నేత్రాలతో నన్ను దృష్టించి సార్ మీరు న్యాయం చేయండి. నిన్ననే నేను తీర్మార్మల్ల అన్నకు కూడా వెళ్ళాను. ఆ సార్ ఏమన్నారంటే, అడ్వకేట్ హైకోర్టుని పట్టుకోమన్నారు. తిరుగుతా సార్, నాకు ఓపిక ఉంది, కానీ ఈ పిల్లల్ని పట్టుకొని స్కూల్ ఆగమైతే సార్ నా భర్త చూసే ఉద్యోగం లేదు. రేవంత్ రెడ్డి సార్ చివరి కోరిక, చివరి ఆకాంక్ష, నన్ను గుర్తించండి, నా లోకల్ తీసేయండి. అన్ని మార్కులతోటి నేను ఎన్నో ఆశలు, నా ఊహలని సార్ మీ కాలకు నేను ఎంతో మొక్కుతున్నాను సార్. దయచేసి రేవంత్ రెడ్డి సార్ గారు నన్ను మీ దయచేసి నా లోకల్ని రద్దు తీసేసి లోకల్గా గుర్తించండి సార్. నేను 2004లో నాకు తెలియదు సార్, నిజంగా తెలియదు సార్. నాకు నా 2004లో అప్పుడు ఆంధ్ర తెలంగాణ లేకుండే సార్. మీలాంటి వాళ్ళు నన్ను ఆదుకున్నారు. 7వ తరగతి చదివినందుకు నన్ను అంతా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని నోటిఫికేషన్ పెట్టినా అందరు ఏం చేస్తున్నారంటే, ఓహో 6-7 తెలంగాణలో లేకపోతే నాన్ లోకల్గా చేస్తున్నారు కదా, ఈ బోనఫైడ్లు లేకపోతే ప్రైవేట్ దాంట్లో 10,000 20,000 ఇచ్చేసి ఆ బోనఫైడ్లు తెచ్చుకొని తెలంగాణ బిడ్డగా గుర్తిస్తున్నారు. అంటే నేను చేసిన ప్రయత్నము ఫలితాలకి దక్కింది, కానీ నా ఫలితం దక్కలేదు.